కన్న కూతురు జీవితాన్ని తల్లే నాశనం చేసిన ఒక ఘటన ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. తమిళనాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. దీన్ని ఎలా చూడాలి? పరువు హత్యగా చూడాలా, ఎలా చూడాలి అనేది మీరే నిర్ణయించండి. ఎలా ఇలాంటి విషయాల్లో పరిష్కారం దొరుకుతుందనేది కూడా మీ అభిప్రాయాలను మాకు చెప్పండి. తన చెల్లిని ప్రేమించాడని, తన కూతుర్ని ప్రేమించాడని ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా నరికి చంపారు ఆ సోదరులు, ఆ తల్లి. మైలదురై సమీపంలోని అదేమంగళం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 10 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు వైరముత్తు, మాలిని. ప్రేమ పెళ్లికి తీవ్ర అభ్యంతరం తెలిపింది మాలిని తల్లి విజయ. ఈ నెల 12న పోలీస్ స్టేషన్కు చేరింది ఈ ప్రేమ పంచాయతీ. ఇద్దరు మేజర్లు కావడంతో మాలినిని వైరముత్తుకు అప్పజెప్పి పోలీసులు పంపించేశారు. పోలీస్ స్టేషన్ బయటే వైరముత్తును చంపుతామంటూ కూడా విజయ బెదిరించింది. అయితే 15న రాత్రి మెకానిక్ షాప్ నుంచి తిరిగి వస్తుండగా వైరముత్తుపై అటాక్ జరిగింది. కత్తులు, గొడ్డళ్లతో నరికి అత్యంత దారుణంగా మాలిని సోదరులు ఆ యువతి తల్లి డైరెక్షన్లోనే ఈ హత్య చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ పరువు హత్యకు సంబంధించి రాజకీయ పార్టీలు సైతం భగ్గుమంటున్నాయి. ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. రాజకీయ పార్టీలు రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలి అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఒక్కసారి మనం ఆ యువతిని చూడొచ్చు. తన ప్రేమించిన వ్యక్తిని పోగొట్టుకొని ఎంత దారుణంగా గుండె లవిసేలా ఏడుస్తుందో మనం చూడొచ్చు ఆ యువతిని, మాలినిని. అలాగే ఇటు లెఫ్ట్ సైడ్ విజువల్లో మీరు చూస్తున్నారు ఆ యువతి తల్లి ఎలా బెదిరిస్తుందో మీరు చూస్తున్నారు ఆ యువకుడిని. పోలీస్ స్టేషన్ బయట, అది కూడా పోలీస్ స్టేషన్లో పంచాయతీ జరిగిన తర్వాత యువకుడికి వైరముత్తుకి ఇచ్చి ఆ యువతిని పంపించేస్తున్న సమయంలో నీ సంగతి తేలుస్తాను, నిన్ను ప్రాణం తీస్తాను అంటూ ఆ యువతి తల్లి బెదిరిస్తున్నటువంటి ఒక వీడియో మనం చూస్తున్నాం క్లియర్గా. ఆ బెదిరించిన కొద్ది రోజుల తర్వాతనే ఈ ఘటన చోటు చేసుకుంది. కానీ ఇక్కడ ఒకసారి స్టోరీ నేను మీకు మరింత క్లియర్గా చెప్తాను. స్టోరీ తర్వాత లాస్ట్లో ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. యాక్చువల్లీ ఆ ట్విస్ట్ ఏంటో కూడా నేను లాస్ట్లో మీకు చెప్తాను. బట్ స్టోరీ ఏంటి అంటే, స్టోరీ ఒకసారి మనం చూస్తే చెన్నైలో MBA గ్రాడ్యుయేట్ అయింది. గ్రాడ్యుయేట్ 26 ఏళ్ల మాలిని వైరముత్తు ప్రేమించుకున్నారు. వైరముత్తు ఒక బైక్ మెకానిక్ షాప్లో పనిచేస్తుండేవాడు. MBA చేస్తుంది మాలిని. చాలా కాలంగా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు, సుమారుగా 10 సంవత్సరాలుగా అంటూ తెలుస్తోంది. అయితే వీళ్ళిద్దరి ప్రేమకు సంబంధించి మాలిని ఇంట్లో గొడవ జరిగింది. నేను పలానా వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పింది ఆ యువతి. అలాగే బయట కూడా కొన్నిసార్లు వాళ్ళని చూసిన నేపథ్యంలో ఆ విషయానికి సంబంధించి గొడవ జరిగింది. వాడిని చేసుకోవడానికి ఇష్టం లేదు మాకు అంటూ ఆ తల్లి చెప్పింది. ఈ నేపథ్యంలో వేరే వ్యక్తితో పెళ్లి చేయడానికి కూడా ప్రయత్నించారు. కానీ నేను ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోను, వేరే వ్యక్తిని చేసుకోను, ఖచ్చితంగా వైరముత్తుని నేను పెళ్లి చేసుకుంటానంటూ ఆ బాలిక తెగేసి చెప్పింది. ఇప్పుడు ఆ తర్వాత గొడవ జరిగిన నేపథ్యంలో వైరముత్తు మీద దాడి చేసే ప్రయత్నం చేయడం, మాలిని పేరెంట్స్, ఈ 2 కుటుంబాల మధ్య గొడవ జరగడంతో పోలీసుల దగ్గరికి వెళ్ళింది విషయం. పోలీసులు వీళ్ళిద్దరూ మైనర్స్ అన్న విషయాన్ని గమనించి, మరి నీ ఇష్టం, నువ్వు ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నావు, నీ పేరెంట్స్ చెప్పిన మాట వింటావా, లేదంటే నువ్వు ప్రేమించిన వ్యక్తే నీకు కావాలా అని పోలీసులు అడిగితే, నాకు నేను ప్రేమించిన వ్యక్తే కావాలి, నేను అతనితోనే జీవితాంతం ఉండాలనుకుంటున్నాను అని మాలిని చెప్పింది. ఆ తర్వాత మాలినిని వైరముత్తుకి అప్పగించారు. మీరిద్దరూ సంతోషంగా ఉండండి, మేము చూసుకుంటాం, మీకు సెక్యూరిటీ కావాలంటే పోలీసులు హామీ ఇచ్చారు. అయిపోయి బయటికి వచ్చిన తర్వాత మాలిని తల్లి ఆ విజయ వైరముత్తుని బెదిరించడాన్ని మనం చూడొచ్చు. రైట్ సైడ్ స్క్రీన్లో మీకు ఒక వీడియో కనిపిస్తుంది కదా, అక్కడ నా కూతుర్నే నువ్వు ప్రేమిస్తావా, నా కూతుర్ని నాకు కాకుండా చేస్తావా, నీ ప్రాణాలు తీస్తాను, నువ్వు ఎలా బతుకుంటావో నేను చూస్తాను అని చెప్పేసి ఆ మహిళ అతన్ని బెదిరించింది. నిన్ను నేను ఖచ్చితంగా చంపేస్తానని చెప్పి బెదిరించింది. అదంతా అతను రికార్డ్ చేసుకున్నాడు, ఎందుకైనా మంచిదని రికార్డ్ చేసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ యువతిని రైల్వే స్టేషన్కి తీసుకువెళ్ళాడు వైరముత్తు. ఎందుకు, MBA చదువుకుంటుంది కాబట్టి తనని చదువుకోవడానికి పంపించడం కోసమని రైల్వే స్టేషన్కి తీసుకెళ్తే
ఆ యువతిని ట్రైన్ ఎక్కించి వచ్చేటప్పుడు ఆ యువతి అన్నలు గుగున్ రైల్వే స్టేషన్లో గుగున్ అనే వ్యక్తి ఆ యువతి అన్న రైల్వే స్టేషన్లో అతని మీద దాడి చేసే ప్రయత్నం చేశాడు. అక్కడ కూడా బెదిరించారు. అక్కడ పెద్ద గొడవ జరిగింది. ఆ యువతి మీద దాడి చేశాడు. ఆ యువతి మీద దాడి చేసి నువ్వు ఆడేవాడిని ఎలా చేసుకుంటావు అని చెప్పేసి కొట్టి ప్రయత్నం చేశాడు. కొట్టి దాడి చేస్తుంటే ఈలోగా వైరిముత్తు ఫోన్ చేసి వాళ్ళ అన్నతో గొడవ పడ్డాడు, నువ్వు ఎలా కొడతావు నా భార్యని అని చెప్పి. అప్పుడు నీ సంగతి తేలుస్తాను, అసలు ముందు నిన్ను లేకుండా చేస్తానని చెప్పేసి మాలిని బ్రదర్ బెదిరించాడు గుగున్ వైరిముత్తుని. ఆ తర్వాత కొద్ది రోజులకే పని పూర్తి చేసుకొని వస్తుండగా రాత్రి సమయంలో ఒక బైక్ మెకానిక్ షాప్లో పనిచేసేవాడు వైరిముత్తు. పని పూర్తి చేసుకొని ఇంటికి వస్తుండగా ఇద్దరు అన్నలు కలిసి గుగున్ గుణాల్ అనేటువంటి ఇద్దరు ఆ యువతికి అన్నలు వాళ్ళిద్దరూ కలిసి ఆ తల్లి డైరెక్షన్లో మాలిని తల్లి డైరెక్షన్లో విజయ డైరెక్షన్లో అతని మీద కత్తులతో దాడి చేసి దారుణంగా పొడిచి హత్య చేశారు. ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఆ యువతి తల్లి తండ్రి ఇద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్న వాళ్లే. ఆ యువతి తల్లి తండ్రి కూడా ప్రేమ వివాహమే చేసుకున్నారు. వాళ్ళది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. కానీ కూతురు మాత్రం ఒక వ్యక్తిని ప్రేమిస్తే, అందులోనూ మళ్ళీ ఇక్కడ ఒకే కులానికి చెందిన వాళ్ళు వీళ్ళంతా. ఆ యువతి యువకులు అంటే సహజంగా కులం విషయంలో బయట కులాల విషయంలో మతాల విషయంలో అడ్డంకులు చెప్తూ ఉంటారు కదా. కానీ ఇక్కడ అదే కులానికి చెందిన వాడైనప్పటికీ కూడా ఆ యువతి తల్లిదండ్రులది ప్రేమ వివాహం కులాంతర వివాహం అయినప్పటికీ కూడా ఆ తల్లి కూతురు ప్రేమను మాత్రం అంగీకరించలేదు. ఏ కూతురు తనలాంటి ఒక అమ్మాయి కాదా? తనకి ప్రేమించే హక్కు లేదా? ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండే హక్కు లేదా? కూతురు బాగుండడం ఇష్టం లేదా తల్లికి? ఏ సమస్య లేదు కదా. ఇక్కడ 10 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు, 1-2 సంవత్సరాలు కాదు, 10 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారంటే వాళ్ళ బంధం ఎంత బలమైందో మనం అర్థం చేసుకోవచ్చు. జీవితాంతం కలిసి ఉండాలని ఎన్ని కలలు కనుంటారో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. కానీ తానికి మాత్రం ప్రేమ పెళ్లి కావాల్సి వచ్చింది, కానీ తాను మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకుంది, కానీ తన కూతురు మాత్రం ప్రేమిస్తే తప్పైంది. ఇక్కడ కులం సమస్య కాదు, కేవలం తనకు నచ్చినటువంటి వ్యక్తినే చేసుకోవాలి అనేటువంటి అహంకారం, గర్వం చివరికి తన సొంత కూతురి జీవితాన్ని నాశనం చేసే స్థాయికి వెళ్ళింది. ఈ విషయం బయటకు వచ్చాక రాజకీయ పార్టీలు సైతం ఆందోళన వ్యక్తం చేయడం మొదలుపెట్టాయి. ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. చాలా పెద్ద గందరగోళం జరిగింది. సో మీరేమంటారు? మీ అభిప్రాయం ఎలా ఉంది? తల్లి ప్రేమించి పెళ్లి చేసుకుంది, కానీ కూతురు మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకుంటారంటే తప్పైంది. 10 ఏళ్ళు ప్రేమించింది కూతురు ఒక వ్యక్తిని. వాళ్ళు ఏదో సరదాల కోసమో లేదంటే ఇంకేదో పిచ్చి పనుల కోసం కాదు కదా, పిచ్చి నిర్ణయాలు తీసుకోలేదు కదా. ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అందులోనూ కులాలకి సమస్య కూడా లేదు. ఇక్కడ ఒకే కుటుంబం, వాళ్ళందరూ ఒకే వర్గానికి చెందిన వాళ్ళు, ఒకే కులానికి చెందిన వాళ్ళు. కులం అనే మాట ఇక్కడ నేను వాడడం సమంజసం కాదు, కానీ ఎక్కువ అంటే ఆ ప్రస్తావన తీసుకురావడం సమంజసం కాదు. కానీ అదే విషయంలో బయట సమస్యలు వస్తున్నాయి, కానీ ఇక్కడ ఆ సమస్య కూడా లేదు కదా అని చెప్పడం నా ఉద్దేశం. అయినా సరే కూతురు జీవితాన్ని దారుణంగా నాశనం చేసింది ఆ తల్లి. ఇప్పుడు చెప్పండి, మీరేమంటారు? ఆ తల్లికో న్యాయం, కూతురుకో న్యాయమా? ఆ కూతురు తప్పు చేసిందా? కూతురు జీవితాన్ని నాశనం చేసే హక్కు ఆ తల్లికి ఉందా? కూతుర్ని ప్రేమించాడన్న కారణంతో ఆ వ్యక్తిని దారుణంగా ఆ వ్యక్తిని ప్రాణాలు తీసే హక్కు ఆ తల్లికి కానీ ఆ సోదరులకు కానీ ఉందా? మీరే చెప్పండి, ఏమంటారు? మీరేం చెప్పండి, మీ అభిప్రాయం ఏంటో ఈ విషయంలో? ఎలాంటి న్యాయం చేయాలి ఇప్పుడు ఆ కూతురికి? ఆ తల్లికి కానీ ఆ అన్నలకు కానీ ఎలాంటి శిక్ష వేయాలి? మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి ఆ తల్లి ఆ వ్యక్తికి ఎలా వార్నింగ్ ఇస్తుందో ఒక్కసారి మీరే చూడండి. சரி
நீ என்ன லைன்ல விட்ட பாரு அன்னைக்கு அவன தட்டி இருக்கணும்டா யாரு உனக்கு அன்னைக்கு அவன தட்டிடணும் பேசு என்னடா செல்லு வச்சுட்டு பேசுற பேசு நீ போடா எங்க வேணா போடா நீ பாத்துக்கோ எங்க வேணா பாத்துக்கோ பேசு என் புள்ளைய நான் ஓட்டக்கட்டி நீ அடிக்க உரிமை இருக்கா தம்பி என்ன பேசுறேன்னா நீ என்ன ஆம்பளை இருந்தாடா நீ என்கிட்ட ஞாபகம் போதாடா நான் பொம்பளை தாண்டா பேசுறா உனக்கு அறிவு இருக்காடா நீ ஆம்பளை ஆம்பளை எந்த முதல்ல